తెలంగాణలోని మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలు ప్రారంభించింది. ఈ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కాగా అందుకు సంబంధించిన పోర్టల్ను మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మైనార్టీల్లోని పేదలు, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళల కోసం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా, మిస్కినోం కే లియే పేరుతో 2 పథకాలను ప్రారంభించింది. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ 2 పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ను సచివాలయంలో ప్రారంభించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. రేవంత్ అన్నా కా సహారా, మిస్కినోం కే లియే పథకం ద్వారా పకీర్లు, దూదేకుల వర్గాలకు మోపెడు వాహనాలతో పాటు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా ₹1,00,000 గ్రాంట్ అందజేస్తారు. ఈ పథకాల కోసం అర్హులైన వారు tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించిన అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ 2 పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. పకీర్, దూదేకుల వర్గాలకు మోపెడు వాహనాలు ఇవ్వటం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. ఈ 2 పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.